తెలంగాణ ముసుగులో తెలంగాణకి శత్రు గద్దర్ గారు అని మీ డాడీ అన్నారుగా. తెలంగాణకి ప్రథమ శత్రువు గద్దర్ గారు. వింటున్నారా? వినాలమ్మా, వినండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు అతి ప్రేమ. ఎందుకంటే ఆయన లేరు కదా. గద్దర్ ఉంటే ఆయన కట్టతో కొట్టేవాడు ఒక్కొక్కరు పరిగెత్తుకుంటారు. గద్దర్ గారికి ముందు నుంచే కారు ఉంది, పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధము, ఆటోలో తిరగలే, ముందు నుంచే ఆయన కారు ఉంది, కారు ఇప్పించిండు ఏమో, వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, ఇప్పించిండు, ముందు నుంచి కారు ఉంది అని చెప్పి ఉండొచ్చు, తప్పేముంది. ఆయన ఎలాంటి కారు నాకు ఇట్లా అసౌకర్యంగా ఉంది కారు కావాలంటే కొనియచ్చు, దాంట్లో ఆటోలో తిరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అవును, ఆ టైంలో ఇప్పుడు మనకు ఒక కారు ఉండొచ్చు, ఎప్పుడో ఉండొచ్చు, తర్వాత రిపేర్ రావచ్చు, కారు గడగవచ్చు, దానికి ఇంత విశ్లేషణ ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. అరే బయటికి ఎట్లా చెప్తాడు అంటే ఆయన బయటికి చెప్పిన పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటనే కోపం తెప్పించింది అని చెప్పి. ఎందుకు కోపం అమ్మా? అరే చేస్తున్నాడు, మా మధ్య ఇంత అనుబంధం ఉందని చెప్పుకోవడం తప్ప దాని కోపం ఏంది? మీరు గద్దర్ గారిని యూజ్ చేసుకున్నారంటే గద్దర్ గారిని ఎవరు యూజ్ చేసుకున్నారు? మా మధ్య ఇంత అనుబంధం ఉంది, నా జేబులో డబ్బులు మీ గద్దర్ గారే, మీ నాన్నగారు గద్దర్ గారే నేను పవన్ జేబులో నుంచి డబ్బులు తీసుకునే అంత చనం ఉందని చెప్పినప్పుడు అది మీకు అర్థం కదా. వాళ్ళిద్దరి మధ్య ఎంత చనం ఉందో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు. ఇప్పుడు భార్యా బిడ్డలతో ఉండే చనువు ఒకలా ఉంటుంది, ఒక ఫ్రెండ్తో ఉండే చనువు ఒకలా ఉంటుంది. మీకేం తెలుసు వాళ్ళిద్దరి మధ్య చనువు? వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది, అంత అన్నదమ్ముల మధ్య బాండింగ్ ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేశారుగా. ఒక పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెస్ చేయలే కదా, గద్దర్ గారు కూడా ఎక్స్ప్రెస్ చేశారు కదా. అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్ పైన ప్రకాష్ రాజ్ గారి గురించి అదే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు చెప్పండి? ఆయన ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటని అడుగుతున్నాను. అది ఎందుకు క్వశ్చన్ చేయడానికి? మేము ఒంటరిగా వస్తాము, పొత్తుతో వస్తాము. నువ్వెవడవే అసలు? నువ్వెవడు? నేను చెప్తున్నావు, నువ్వెవడు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు నేను ఎందుకు చెప్పాలి? పవన్ కళ్యాణ్ కాదు, మాకు చెప్పని మమ్మల్ని అడుగుతున్నాడు కదా పక్ష. మేము ఎలా వస్తాం, మీకేంటి? నువ్వెవడు అసలు? ఫస్ట్ నువ్వెవడు? ప్రకాష్ రాజ్ అంటాడు ఎవడు? నేను ఎందుకు సమాధానం చెప్పాలి వాడికి? నేను ఇదే అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మూలనైనా సరే, ఎవడు హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళని కెలికి వాడిని ఏదో రకంగా విమర్శించి, నువ్వు అసలు ఏ రోజైనా షూటింగ్కి కరెక్ట్ టైంకి వచ్చి అసలు ఇండస్ట్రీలో నీకున్న పేరు నీకు తెలుసా ప్రకాష్ రాజ్ గారు? నువ్వు ఎంత సహృదయుడు ఒకసారి మీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు కదా, నీ పక్కన యాక్ట్ చేసిన వాళ్ళు. మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పొత్తుతో వస్తామా, ఒంటరిగా వస్తామా? తెలంగాణలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏం ఉద్యమాలు చేస్తావు నువ్వు సాయుధ పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ గురించి చెప్తాం. తెలంగాణ సాయుధ పోరాటం చేసింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ రజాకార్ మూవ్మెంట్ తీసుకొచ్చింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఫ్యామిలీని మొత్తం అంటే మీన్స్ వాళ్ళ కుటుంబాలు పోగొట్టుకుంది ప్రకాష్ రాజ్ గారు కదా. అంత గ్రేట్ పర్సన్ కదా. ఏం మాట్లాడతాడు ఆయన? ఎవరితో మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ గారు అంటే మరీ ఇంత ద్వేషమా? అరే మేము చేస్తున్నాం, ఇక్కడ మేము ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ నీకెక్కడో ఫామ్ హౌస్ కాదు, తెలంగాణలో 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము, చిన్నపిల్లప్పటి నుంచి. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయో చూస్తే ఈ మాట మాట్లాడు. నేను భారతదేశంలో ఎవరైనా ఎక్కడ ఉండొచ్చు, ఏ ప్రొఫెషన్ ఉండదు, తప్పు లేదు. కానీ క్వశ్చన్ చేయడానికి కూడా అర్హత ఉండాలి. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు తెలంగాణకి చెప్తున్నావు. ప్రకాష్ రాజ్ అడుగుతున్నావు, తెలంగాణకి నువ్వేం చేస్తావు? చాలా ఇంకా అంటే ప్రతిసారి ఏమనేది ఏంటంటే బ్రదర్, మీరు ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేవాడు పాయింట్ లేడు. ఇప్పుడు ఉన్నదల్లా ఎవరంటే ఎవరైతే లిక్కర్ రాని ఈ రోజున ఒక రాజకీయ పార్టీ పెట్టి కొత్త వాళ్ళకి అవకాశాలను ఇవ్వాలన్నప్పుడు వచ్చినప్పుడు మేము కూడా వెల్కమ్ చేసినాం. కవిత గారిని టీఆర్ఎస్ అని పెట్టుకుని వచ్చిన తర్వాత మేము కూడా వెల్కమ్ చేసినాం. ఎందుకంటే ఉస్మానియా విద్యార్థి నాయకులుగా ఈ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చి మేము కొట్లాడితే వచ్చిన తెలంగాణలో కొత్త తరానికి అవకాశాలు కల్పించడానికి కవిత గారు వస్తున్నారని మేము ఆహ్వానించినాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం కవితమ్మని, నువ్వు కవిత నుండి కవితమ్మగా మారినావు, ఇప్పుడు మీ కవితమ్మ నుండి మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం లిక్కర్ రాణిగా మారినావు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం.
ఏదైతే నీ ఉద్దేశంతో ఏదైతే కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని నువ్వు వస్తున్నావో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడి వాళ్ళ యొక్క త్యాగాల నుండి ఈ రోజున అసెంబ్లీ బయట అంటే కనీసం కార్పొరేషన్ చైర్మన్లు కానీ కార్పొరేషన్లో డైరెక్టర్లు కానీ మెంబర్లు కానీ పరిస్థితిలో ఈ రోజున ఉస్మానియా విద్యార్థి నాయకులు అన్ని పార్టీలో ఉన్నారు. ఈ రోజున కవిత నేను సూటిగా అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి ఈడేం పని అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా, నీతో పాటు పనిచేసినటువంటి రాజీవ్ సాగర్ గారికి నువ్వు తెలంగాణ 2.1.0లో ఏమిచ్చావు? అదేవిధంగా జాగృతి శ్రీకాంత్ గారికి ఏ అవకాశాలు కల్పించావు? శేఖర్ గారికి ఏ అవకాశాలు కల్పించావు? లింగం గారికి ఏ అవకాశాలు కల్పించావు? వీరు నువ్వు జాగృతి పెట్టిన కానుండి నీ వెన్నంటే ఉన్నారు కదా, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించావు 1.0లో? ఈ రోజున 2.0 అని తీసుకొచ్చేసి మేము అవకాశాలు కల్పిస్తాలంటే మీరు నమ్మాలా? ఇటువంటి అవకాశాలు ఈడున్నటువంటి దళిత బిడ్డల మాల మాదిగ బీసీ కమ్మరి కుమ్మరి గౌడ యాదవ విద్యార్థి నాయకులకి అవకాశాలు కల్పించడానికే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జనసేన పార్టీని ఈడ అభివృద్ధి చేయడానికి వస్తే నీకేంటి నొప్పి అంటున్నావు. గుర్తుపెట్టుకో కవితమ్మ, ఈ రోజున నువ్వు 400 కోట్ల రూపాయలు విలువ కలిసిన హోటల్ స్థాపించుకుంటే పర్లేదు, 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, నీ యొక్క జాగృతి ఫండ్ మీద లక్షల కోట్లు నువ్వు వేల కోట్లు దోచుకోవచ్చు, నీ యొక్క బినామీ ఆర్మూరు పాండు పేరు మీద అనేకమైన బినామీ ఆస్తులు పెట్టుకోవచ్చు. కానీ ఈ రోజున రాజ్యాంగబద్ధంగా ఏదైతే చట్టాలకు లోబడి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క కోడి చెరువు యొక్క ల్యాండ్ని కొనుగోలు చేస్తే రైతుల నుండి తప్ప అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మేము చెప్తా ఉన్నా, ఈ రోజు వీళ్ళు కోడి చెరువు అంటే ఏం చేశారా అంటే కోడి చెరువు మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకారు చివరికి. అదే జరిగింది. మీరు చదువుకోండి, మీరు ఒకసారి ఆ యొక్క ఏదైతే చెరువులు ఉన్నాయో శంకర్పల్లి మండలంలో దాదాపు 13 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులని 2017లో స్వయారా మీ నాన్నగారే నోటిఫై చేశారు. ప్రైమరీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2024లో పూర్తిగా నోటిఫికేషన్ వచ్చింది. ఆ 13 చెరువుల్లో కూడా అన్ని పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి కవితక్క, నీ యొక్క లిక్కర్ రాని, అక్కడేమో డైమండ్ రాని, ఇక్కడేమో లిక్కర్ రాని, వీళ్ళు 2 రాష్ట్రాలకు పట్టిన దరిద్రాలు వీళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం ఎటువంటి అవకాశాలు మాల మాదిగలకు కానీ బీసీ బిడ్డలకు కానీ వచ్చే అవకాశాలు లేవు. ఎంతో మంచి హృదయంతో ఈ రోజున రాజకీయ అవకాశాలు కల్పించాలని వస్తున్న పవన్ కళ్యాణ్ అడ్డుకుంటే ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. లిక్కర్ రాని, ఈ రోజు నుండి నిన్ను లిక్కర్ రానిగానే మేము పిలుస్తామని చెప్పేసి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వర్షం పడుతుంది అన్న. ఇంకొక చిన్న విషయం జర్నలిస్ట్ సోదరులందరికీ చెప్తున్నాము. గద్దర్ గారు ఆయన నోటితోని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చెప్పినప్పుడు గద్దర్ గారి వాక్యాలను ప్రాథమికంగా తీసుకుందామా, లేకపోతే మనము గద్దర్ని సన్నిహితులమని చెప్పి గద్దర్ గారి పేరు వాడుకుంటున్న రాజకీయ నాయకులు చూద్దామా? తెలంగాణ అనేది ఒక స్వాభిమానం, ఒక ఆత్మగౌరవం. ఆ తెలంగాణ చరిత్రని గౌరవించుకుంటేనే జాతీయవాదానికి మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. దానికి తగ్గట్టు ఈ తెలంగాణ గడ్డ మీద నిల్చొని మేము చెప్తున్నాం, తెలంగాణ బిడ్డలుగా చెప్తున్నాం, తెలంగాణకి మంచి చేసే నాయకుడు ఏ ప్రాంతం నుంచి వచ్చినా స్వాగతిస్తాం. అది బెంగాల్ కానీ, మరాఠా కానీ, ఆంధ్ర కానీ, ఇంకెక్కడైనా. కానీ ఈ గడ్డ మీదే పుట్టి ఈ గడ్డకు అన్యాయం చేసే వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం.